ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పు లేదన్నట్టు ఫోజులు కొట్టే కాంగ్రెస్ బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాత్రం బురద జల్లడం వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజ్లోని 2 పిల్లర్లను బూచిగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. జురాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతో పాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్లను అలాగే గాలి కొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా అని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయి లేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా అని సర్కార్ను నిలదీశారు. ఇవాళ సింగూరు డ్యాంకు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, అదే ఎన్జీఎస్ హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా అని ప్రశ్నించారు. జురాలకు, మంజీరాకు, సింగూరుకు ఒక న్యాయం, మేడిగడ్డ బ్యారేజ్కి మాత్రం మరో న్యాయం అంటే 4 కోట్ల ప్రజలు ఊరుకోరన్నారు. అన్ని ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటు ప్రజలు సాగు, తాగునీటి గోసె తీర్చే ఏ ప్రాజెక్టుకైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందేనని కేటీఆర్ అన్నారు.